హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసి షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీడియో. బట్ కొంచెం లేట్ అయిందండి, వీడియో పోస్ట్ చేయలేదు. చూసేయండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వరంగల్లో ఇది చాలా ఫేమస్. మేము బర్త్డేస్కైనా యానివర్సరీస్కైనా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తాము. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్, చాలా బాగుంటుంది. దర్శనానికి అయితే మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాము. బట్ కిడ్స్తో లైన్లో నిల్చోవడం ఎండలో చిన్నపిల్లలతో కష్టం కదా, అందుకే మేమైతే ఈవినింగ్ దర్శనానికి అయితే భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ అయితే తక్కువ ఉంటారు కదా క్రౌడ్. మార్నింగ్ అయితే చాలా ఇక్కడ ఈ ప్లేసెస్లో మొత్తం ఫుల్ అయిపోయారు. మేము ఈవినింగ్ వచ్చేవరకు చాలా ఖాళీగా ఉంది, దర్శనం మంచిగా చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాము. చూడాలి. మేమైతే లోపలికి ఇక్కడ గోశాలకు వెళ్ళాము. గోశాలకి ఐరా మాత్రం వెళ్దామని అంటుంది. బట్ ఫైనల్లీ షీ క్రైడ్ ఎ లాట్. చాలా బాగా ఏడుస్తుంది ఐరా అయితే. కౌస్ని చూసి దూరం నుంచి ముట్టుకుంటా ఉంటుంది. బట్ చూడండి ఎలా భయపడుతుందో. ఏం కాదురా ఐరా, రా రా అంటుంటే కూడా అస్సలే రావట్లేదు. చూడండి, అదే ఏడుపు, అలానే ఏడుస్తుంది. మళ్ళీ దూరం వెళ్ళాక మళ్ళీ కౌని ముట్టుకుంటాం మమ్మీ అని అంటుంది. ఫైనల్గా అయితే ముట్టుకుందామని చాలా ట్రై చేసింది, బట్ చాలా భయపడిపోయింది. ఆద్యకైతే అస్సలు ఫియర్ ఉండదు, చాలా బాగా పట్టుకుంటుంది, తనైతే ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మంకీస్ నైట్ టైంలో కూడా చూడండి మంకీస్ ఎలా ఉన్నాయో. మేమైతే లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. ఎండకు బాగా ఇబ్బంది పడకుండా ఇలా కవర్ చేశారు మొత్తం తాటిపత్రితోటి. ఇలా అయితే ఎండ పడదు, భక్తులకి ఇబ్బంది పడకుండా చేశారు. అండ్ ఎండలు కూడా చాలా బాగా ఉన్నాయి కదా, అందుకే ఇలా ప్లాన్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ గణనాథుని దర్శనం అయితే చేసుకున్నాము. మేము చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ వ్యూ అయితే నైట్ టైంలో చాలా బాగుందండి. అక్కడ భద్రకాళి చెరువు చూసారా ఎంత బాగుందో లైటింగ్స్తో, చాలా బాగుంది. మాకైతే నైట్ టైం రావడమే బెటర్ అనిపించింది మార్నింగ్ కంటే. ఎందుకంటే నైట్ పీస్ఫుల్గా అయిపోతుంది దర్శనం అండ్ ప్లెజెంట్గా వెదర్ చాలా బాగుంటుంది. టెంపుల్లోకి ఐరా అయితే బయట నిల్చుంది అక్కడ ఎంట్రన్స్ దగ్గర. మేమైతే లోపలికి వెళ్ళి చేసుకున్నాము. వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వచ్చి ఐరాతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఐరాని చూసి. అండ్ లోపల కూడా ఇంకొకరు కూడా కలిశారు ఐరా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఐరాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా దీపాలు వెలిగిస్తున్నారు, నేతితో పెట్టిన దీపాలు. ఈ దీపాలు కూడా అక్కడ సైడ్కే అమ్ముతారండి. అవి తీసుకొని మనం మొక్కుకొని ఇక్కడ వెలిగించుకోవచ్చు. టెంపుల్లో ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. చూడండి, క్యూ లేదు, ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది, అస్సలే క్రౌడ్ లేదు. అండ్ చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాము దర్శనం అయితే. మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇవి వచ్చేసి అమ్మవారి చీరలు, డైలీ అమ్మవారికి కడతారు కదా, అవన్నీ చీరలు కలిసి పట్టు చీరలు అండ్ షిఫాన్ శారీస్, జార్జెట్ శారీస్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి సేల్ చేస్తారు. భక్తులు ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, సెంటిమెంట్ అనుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు. అండ్ రేట్ వచ్చేసి బయట రేటే ఉంటుందండి. షాప్స్లో ఏ రేట్ ఉంటుందో శారీస్కి అదే రేట్ ఉంటుంది. పట్టు శారీస్కి సెపరేట్ రేట్, జార్జెట్ శారీస్కి సెపరేట్ రేట్. ఇక్కడ మా ఐరపాప వచ్చేసి ఆ పూలదండనే చూస్తుంది. చూసేసరికి అక్కడ వాళ్ళు చిన్నదానికి ఇష్టపడుతుంది కదా అని అయితే పూలదండ ఇచ్చేశారు. అండ్ మేము వెళ్తూ ఉంటే అక్కడ హోమం చేస్తున్నారు కొందరు పండితులు. ఇక్కడ అమ్మవారి దగ్గర ఫోటో దిగమంటే ఐరా చూడండి ఎలా చేస్తుందో. ఈ మధ్యలో ఫొటోస్ దిగమంటే తను చేసే అల్లరి మామూలుగా ఉండట్లేదు. కొంచెం సేపే ఉన్నాం లోపల, కానీ తను అసలు నడవట్లేదు. ఎత్తుకో అని అనడమే సరిపోతుంది పిల్లలతో. ఇంకా మార్నింగ్ వస్తే చాలా ఇబ్బంది ఉండేది మాకు, అందుకే ఈవినింగ్ వద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము.
దర్శనం అయిపోయి బయటికి వెళ్తుంటే అక్కడ అద్దాల మేడ అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కూడా భద్రకాళి టెంపుల్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. లోపల మొత్తం మిర్రర్స్ ఉంటాయి, దాంట్లో దేవుడు కనిపిస్తాడు. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మేము దారిలో అయితే కేక్ తీసుకున్నాము. కేక్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఫైనల్గా అయితే కేక్ కట్ చేసాము. అండ్ ఈ డే వచ్చేసి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.